అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యుత్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 33/11 kV సబ్స్టేషన్ను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మండలం దొనకల్ గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బోరుబావులపై ఆధారపడిన ప్రాంతమని, బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపుకుంటున్నట్లయితే ఈ కష్టాలు తీరుతాయని అన్నారు. విద్యుత్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇటీవల జిల్లాలో 7 33/11 kV సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందని, వారంలో రేగట్టే 33/11 kV సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టు ద్వారా దొనకల్ చెరువును సైతం నింపుతామని తెలిపారు. 25 కోట్ల రూపాయల నిధులు సైతం విడుదల చేసినట్లు వెల్లడించారు. SLBC సొరంగం పనుల పూర్తికి 2200 కోట్లు కేటాయించడం జరిగిందని, తాము ఎల్లప్పుడూ రైతులు, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని, తెలంగాణ రాష్ట్రం కోసం ముందుగా రాజీనామా చేసింది తానేనని తెలిపారు. బడ్జెట్లో వ్యవసాయానికి 72,000 కోట్ల రూపాయలు కేటాయించామని, ప్రాజెక్టుల కోసం 22,000 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. 2-3 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. దొనకల్లో లూజ్ వైర్ల సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా 5 MVA పవర్ ట్రాన్స్ఫర్లు 2 మంజూరు చేయాలని పక్కనే ఉన్న CMD భిక్షపతిని కోరారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, కేబినెట్లో 100 కోట్ల రూపాయలు పెట్టడం జరిగిందని, యువత వృధాగా ఉండకుండా ఏదో ఒక పని నేర్చుకోవాలని కోరారు. హైదరాబాద్, విజయవాడ 6 లైన్ల రహదారి పనులకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి RRR ప్రాజెక్టుకు 15,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. జిల్లాలో రైతుల ధరణి సమస్యలను 10,000 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో అవసరమైన ప్రాంతాలలో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, R&B రోడ్లతో పాటు పంచాయతీరాజ్ రోడ్లు, CC రోడ్లను చేపట్టడం జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ CGM భిక్షపతి మాట్లాడుతూ దొనకల్ ప్రాంతానికి అడిగిన వెంటనే సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని, అంతేకాక రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోరిక మేరకు మరో ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశామని, 2-3 నెలల్లో దొనకల్ 33/11 kV సబ్స్టేషన్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులు బాగుంటేనే అందరూ బాగుపడతారని, దీంతో పాటు విద్య, వైద్య సేవలు పేద ప్రజలకు అందించాలని, అలాగే నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు దొనకల్ సబ్స్టేషన్ ద్వారా వీలవుతుందని, 2-3 నెలల్లో ఈ సబ్స్టేషన్ పనులను పూర్తి చేస్తామని విద్యుత్ అధికారులు తెలపడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో SC చంద్రమోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఎలక్ట్రిసిటీ DE మాజీ ZPTC లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.